అన్నీ వచ్చేసినాయిగా నీకు అక్షయ్. చికెన్ కర్రీ ఒకటి రావాలి. రైస్ ఒక హాట్ బాక్స్ నిండా పెట్టుకున్నావా రాజు? ఒకేసారి పూరీలు వేయబాకండి, ఆర్డర్ వచ్చినప్పుడే వేయండి. ఈరోజు క్యాటరింగ్స్లో మాల్పూరి ఉంది. సో అది వన్ ఆఫ్ అవర్ సిగ్నేచర్ డిష్ అనమాట. మాల్పూరి ఒకటి ఇస్తున్నాం ఈరోజు క్యాటరింగ్లో. క్యాటరింగ్స్ అన్నిటికీ పికప్ అవుతుంది. ఇంకొకటి చికెన్ ఇంకా రాలేదు ఈరోజు, అదే కొంచెం టెన్షన్ ఉంది. సో ముందు మిగతా అన్ని పంపించేసి తర్వాత చికెన్ కర్రీ పంపిస్తామని చెప్పాము. వాళ్ళు అక్కడ రీచ్ అయ్యి సెట్ చేసుకునే లోపల అది కూడా వెళ్ళిపోయింది. థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. చాలా మంది లాస్ట్ ఏదైతే మేము పోస్ట్ చేసామో కెనడాలో ఇలా ఇన్సిడెంట్ జరిగింది అని చాలా పాజిటివ్గా మాకు మోటివేషన్ ఇచ్చారు. అండ్ డెఫినెట్లీ వీ విల్ కమ్ బ్యాక్ విత్ గుడ్ ఎనర్జీ ఇన్ కెనడా అండి. అండ్ ఈవెన్ లైక్ ఇక్కడ కూడా నేను కొంచెం డౌన్ అయ్యాను లాస్ట్ 1 వీక్. బట్ నాకు నిన్న అందరి మెసేజ్ కానీ ఆ కామెంట్స్ కానీ చదివాక నాకు చాలా స్ట్రెంగ్త్ అనిపించింది. ఇంత మంది బిసిబిసిని ఆదరిస్తున్నారు, డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఫైట్ ద సిచ్యువేషన్ అనిపించింది. థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. డెఫినెట్లీ వీ విల్ ఫైట్ ఫర్ ద సిచ్యువేషన్ వాట్ ఎవర్ హ్యాపెండ్. అండ్ బిసిబిసిలో ఇంకా మంచిగా ఫుడ్ కానివ్వండి, మంచి ఐటమ్స్ కానివ్వండి, అన్నిటికీ ఇవ్వడానికి ఫోకస్డ్గా వర్క్ చేస్తాము. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది మాకు. ఉగాదికి వద్దాం అనుకున్నా, ఉగాదికి అన్ఫార్చునేట్లీ మాకు కుదరలేదు. బట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఈ మిక్స్డ్ వెజ్ కానీ జల్లీ వాట్ నాట్ అన్ని పప్పు చాలా అథెంటిక్ హోమ్ టేస్ట్ వచ్చింది. ఆప్రికన్ డిలైట్, రసము అన్నీ బాగున్నాయి. కర్డ్ రైస్ కూడా సూపర్ ఉంది, సూపర్ టేస్ట్. క్రిస్పీ కార్న్ బాగుంది, పూరి మ్యాంగో చాలా బాగుంది, ఫ్రైడ్ రైస్ కూడా బాగుంది. మ్యాంగో థాలి తీసుకున్నాము, అన్నీ బాగున్నాయి. ఇంకా కొన్ని టేస్ట్ కూడా చేయలేదు, అన్ని ఇప్పటి వరకు తినవైతే అన్నీ బాగున్నాయి.